ఫిలింనగర్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ సెక్రటరీగా 30 సంవత్సరాల పైగా పనిచేస్తూ సారథి స్టూడియోలో మేనేజర్గా మొదలైన జీవితం వివిధ స్థానాల్లో తనదైన శైలిలో ముద్ర వేస్తూ 2 పర్యాయాలు ఫిలింనగర్లో కార్పొరేటర్గా పనిచేస్తూ ప్రజలతో మమేకమై మన్నలను పొందుతున్న కాజా సూర్యనారాయణ గారితో మా ప్రతినిధి సురేష్ దండు ముఖాముఖి. నమస్తే వీధుని స్వాగతం. లక్ష్యం సమాజహితం. జూబ్లీ హిల్స్ అనగానే అందరికీ తెలుసు, ఇక్కడ సూపర్ స్టార్ మెగాస్టార్తో పాటు మరి అణగారిన వర్గాల వారు, మరి బడుగు బలహీన వర్గాల వారు నివసిస్తున్నటువంటి ప్లేసు. మరి ఇక్కడ రెండో దఫ కార్పొరేటర్ చేస్తున్నటువంటి కాజా సూర్యనారాయణ గారు మరి కరోనా పీరియడ్లో ప్రజలకు ఎలాంటి సహాయ సహకారాలు చేశారు, మరి 2 సార్లు కార్పొరేటర్ అయిన తర్వాత డెవలప్మెంట్ ఎలా చేశారు, తను అలాగే ఫిలింనగర్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ సెక్రటరీగా 30 సంవత్సరాలు పూర్తి చేసుకొని కూడా రన్నింగ్ చేస్తున్నారు. మరి వారి యొక్క విశేషాలు మన వీతి న్యూస్లో చూద్దాం. నమస్తే సార్. చెప్పండి. మొత్తం మీద 2 సార్లు కార్పొరేటర్ అయ్యారు. రాజకీయ జీవితంలో ఇప్పటికి 4.5 సంవత్సరాలు, అవి ఒక 5 సంవత్సరాలు, 9.5 సంవత్సరాలు. ఇలాగా చూస్తే ఫిలిం అసోసియేషన్లో కూడా మీరు ఉన్నారు సెక్రటరీగా. మొదట అనుకోని విపత్తు కరోనా రూపంలో ప్రపంచాన్ని గడగడలాడిస్తుంది. మరి మీ డివిజన్ ఇక్కడ చాలామంది హైయెస్ట్ లో క్లాస్ వాళ్ళు కూడా ఉంటారు. ఈ లో క్లాస్ వాళ్ళ కోసం అపన్నాస్తాలు ఎలాంటి సహకారం చేశారు? ఈ కరోనా విషయంలో అండి నేను చాలా జాగ్రత్తలు తీసుకున్నాను నా డివిజన్ వరకు. ఏంటంటే యాక్చువల్గా బస్తీల్లో ఉండే జనానికి సరైన అవగాహన లేదు. కరోనా వస్తే ఏమవుతుంది, ఏ రకంగా అది మన ఇబ్బంది పెడుతుంది అనేది వాళ్ళకి అవగాహన లేదు. అట్ ద సేమ్ టైం వాళ్ళు పనులు లేక కూడా చాలా ఇబ్బంది పడ్డారు ఈ కరోనా టైంలో. అందుకోసం నేను ఏం చేస్తానంటే చాలా వరకు బస్తీల్లో చాలామంది దాతలను తీసుకొచ్చి జూబ్లీ హిల్స్ డివిజన్లో ఉండే అన్ని బస్తీల్లోనూ కూడా బాగా రైస్ దగ్గర నుంచి, పప్పు దగ్గర నుంచి, నూనె దగ్గర నుంచి అన్నీ కూడా బాగా సప్లై చేసేటట్టుగా చేశాను. అది ఫస్ట్ నేను చేసిన ఎఫర్టు. తర్వాత నా ఏజ్ని బట్టి నేను ఎక్కువగా బస్తీల్లో తిరగకూడదు. ఈవెన్ కేటీఆర్ గారు కూడా ఈ మధ్యన ఒక సందర్భంలో సూర్యనారాయణ గారు మీరు ఎక్కువగా తిరుగుతున్నారు, తిరగొద్దండి అని అన్నారు. అప్పటి నుంచి నేను ఎక్కువగా నా ఇంటి దగ్గరికే జనాన్ని పిలిపించుకుని అందరికీ ఎవరికైతే ఇబ్బంది ఉందో వాళ్ళందరికీ కూడా కూరగాయలు ఇప్పించడం, నేను సొంతంగా కూరగాయలు తెప్పించేవటం, నేను నిత్యావసర సరుకులని పంపిణీ చేయటం, నా వల్ల అయినంత వరకు నేను మ్యాక్సిమం చేయగలిగాను. కానీ కరోనా అనేది ఇప్పటికీ కూడా ఇది నిజంగా మన కేసీఆర్ గారు చెప్పినట్టుగా దీంతో మనం సహజీవనం చేయాల్సిందే. ఇది ఇవాళ రేపుడితో పోయే జబ్బు కాదు ఇది. ఈ జబ్బు ఎట్టా ఉంటుందో తెలియదు, ఈ జబ్బుకు మందు లేదు. మరి నాకు మొన్న ఈ మధ్యన మా మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి గారు కూడా కరోనా వచ్చిందని తెలిసి నేను చాలా బాధపడ్డాను. అట్లాగే ఇప్పుడు మా ఎమ్మెల్యే దానం నాగేంద్ర గారు కూడా చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. బయటకు వచ్చినా కానీ చాలా జాగ్రత్తగా ఉంటూ ఎక్కువ టైము ఎవరెవరికి ఏం ఇవ్వాలి, ఏ రకంగా బియ్యం మనం పంపిణీ చేయాలనే ఆలోచనలోనే ఆయన కూడా ఉండబట్టి మేము మ్యాక్సిమం చేయగలుగుతున్నాం ఇక్కడ. సో ఇప్పుడు నేను 2 సార్లు కార్పొరేటర్గా అయ్యానంటే రెండోసారి కార్పొరేటర్గా యాదృచ్ఛికంగా నేను ఇంతకుముందు టీడీపీలో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు, విజయరామారావు గారు కలిసి నన్ను నుంచోబెట్టారు. అప్పుడు చాలా పెద్ద ఏరియా నాది, 70,000 మంది ఓటర్స్ ఉండేవాళ్ళు. అప్పుడు 5,000 మెజార్టీతో గెలిచాను, ఇప్పుడు కూడా 5,000 మెజార్టీతో గెలిచారు. అయితే ఇప్పుడు కార్పొరేటర్గా మా డ్యూటీస్ చాలా ఉన్నాయి. అసలు నేను ఈ ఫిలింనగర్లో ఒకేసాట 18 స్లమ్స్ ఉన్నాయి జూబ్లీ హిల్స్ డివిజన్లో. ఈ కాకుండా వేరే ఇంకా అంబేద్కర్ నగర్ అని, ఇంకా దుర్గా భవాని అని, ఇంకా గురుబ్రహ్మ నగర్ అని మొత్తం స్లమ్స్ చూసుకుంటే సుమారుగా 22 స్లమ్స్ దాకా ఉన్నాయి. అసలు నేను ఈ కార్పొరేటర్గా ఎన్నిక కాకముందు ఈ ఏరియాలో ఎక్కడ కూడా రోడ్డు అనేది లేదు, స్ట్రీట్ లైట్ అనేది లేదు, మరి మంచినీళ్ళు లేవు. మంచినీళ్ళు కావాలంటే ఎక్కడికో దూరంగా వెళ్ళి తెచ్చుకునేవాళ్ళు, అయితే అక్కడ బావిల్లో తెచ్చుకునేవాళ్ళు. అటువంటిది నేను విజయరామారావు గారి సహకారంతో ఫస్ట్ టైం కార్పొరేటర్గా గెలిచినప్పుడు మొత్తం బస్తీల్లో అన్ని బస్తీల్లోనూ సిమెంట్ రోడ్లు వేయించేసారు, అన్ని బస్తీల్లోనూ స్ట్రీట్ లైట్స్ వేయించేసారు. ఆ రోజుల్లో నేను చేసిన ఎక్కువ సేవ
ఇవాళ నేను రెండోసారి గెలవటానికి ఉపయోగపడింది. అంటే ఇది కూడా ఉపయోగపడింది తప్ప ఇది మెయిన్ కాదు. ఎందుకనంటే మెయిన్గా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు చేసే మంచి పనులు, వారు అందరికీ ఇచ్చే పెన్షన్ విధానాలు, వారు కళ్యాణ లక్ష్మికి ఇచ్చే డబ్బు, ఇట్లా ఇవన్నీ కలిపితే ఇక్కడ కార్పొరేటర్ గెలవటం చాలా ఈజీ అయిపోయింది నాకు. నేనే కాదు, ఇవాళ 99 మంది కార్పొరేటర్లు గెలిచారు సిటీలో, ఇది టీఆర్ఎస్ పార్టీకి. అట్టగా 44 మంది ఎంఐఎం వాళ్ళు గెలిచారు. మరి 99 మంది కూడా గెలిచారు అంటే గెలిపి దానికి పార్టీ కారణం, కేసీఆర్ గారి కారణం, కేటీఆర్ గారి కారణం. కేవలం కేటీఆర్ గారి మనసంతా కూడా ఈ ఎలక్షన్ మీద పెట్టి ఆ రోజుల్లో చాలా కష్టపడి సిటీ అంతా తిరిగి 99 మంది కార్పొరేటర్లను గెలిపించారు ఆయన. సో హ్యాట్స్ ఆఫ్ టు కేటీఆర్ గారు. అయితే ఇప్పుడు కరోనా హైడ్రోక్లోరిన్ ద్రవణాన్ని మీరు పిచికారి చేపించే విషయంలో కానీ, మాస్కులు కానీ, శానిటైజర్ పంపించే విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ఏమైనా పంచారా? నేను దాదాపుగా జూబ్లీస్ డివిజన్లో అన్ని బస్తీలకి కూడా హైడ్రోక్లోరైడ్ బాగా చేయించడం జరిగింది. అట్లాగే దోమల మందు కానివ్వండి, అట్లాగే మున్సిపల్ సిబ్బందిని బాగా అలర్ట్ చేసి ఎక్కువ కాన్సన్ట్రేషను బస్తీల మీద పెట్టాం. అట్లాగే నేను ఫైర్ ఇంజన్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ద్వారా కూడా మొత్తం ఇంటింటికి బాగా స్ప్రే చేయించగలిగాను. అట్లాగే ఇప్పటికీ కూడా ఈ కరోనా విషయంలో అంటే ఎంతని చేస్తుంది గవర్నమెంట్, కొంత మనం కూడా చేసుకోవాలి. ఆ దృష్టితో ఇప్పుడు బ్లీచింగ్ పౌడర్ నేను ప్రతి చోట విస్తృతంగా చేస్తున్నాను అనమాట. అంటే దానివలన ఎంత ఉపయోగం ఉంటుంది అనేది క్వశ్చన్ కాకుండా ఆ బ్లీచింగ్ పౌడర్ వేస్తే కొంత సాటిస్ఫాక్షన్. ఓకే, మన బస్తీల్లో బ్లీచింగ్ పౌడర్ వేశారు, ఎక్కడ మురుగు కనపడితే అక్కడ. ఇప్పుడు లేటెస్ట్గా కేటీఆర్ గారు ఒక ప్రోగ్రాం పెట్టారు. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల 10 నిమిషాలకి దోమల నిర్మూలన కోసం ఎక్కడెక్కడ నీళ్లు నిల్వ ఉంటాయని, ఎక్కడ ఉంటాయి నీళ్ళు ఎక్కువ, ఈ మన ఫ్లవర్ పాట్స్లో ఉంటాయి, లేకపోతే ఓల్డ్ టైర్ ట్యూబుల్లో ఉంటాయి. ఇటువంటివన్నీ కూడా నేను ఈ మధ్యన నవనిర్మాణ నగర్లో కానీ, లేకపోతే రోడ్ నెంబర్ 36లో కానీ చాలా చూసాం. ముఖ్యంగా నేను తిరుగుతున్నప్పుడల్లా నాకు మా సేవా నాయక్ గారని మా సర్కిల్ ఈ ఖైరతాబాద్ డిప్యూటీ కమిషనర్, ఆయన చాలా నాకు దగ్గరగా ఉంటూ ఆయన, అట్లాగే డాక్టర్ రవికాంత్ గారు, మేము ముగ్గురం కలిసి చాలా బస్తీలు తిరుగుతున్నాం. మాకు వేరే పని లేదండి. నాకున్న పనుల్లో ఎంతసేపు ఫిలింనగర్ హౌసింగ్ సొసైటీ గురించి ఈ పనులుంటే ఏమైనా చూస్తాను, లేకపోతే కార్పొరేటర్ గురించి చూస్తాను. నేను ఎక్కడ ఏ రకమైన పిచ్చి పనులు చేయకుండా ఎంతసేపు ప్రజలు బాగుండాలి, మన నమ్ముకున్నారు, మనకు ఓటేశారు, వాళ్ళు మనల్ని గెలిపించారు కాబట్టి వాళ్ళకి మనం సహాయం చేయాలి. ఇది ఒకటే నా డ్యూటీ. ఇప్పుడు మీరు అన్నారు మరి కార్పొరేటర్గా మీరు చేశారు కదా, మళ్ళీ చేస్తున్నారా అంటే అది పార్టీ ఇష్టం. పార్టీ మళ్ళీ చేయండి అంటే చేస్తా, లేదు సూర్యనారాయణ గారు అనుకుంటే ఓకే. నాకు ఏదైనా ఒకటే, నాకు పార్టీ ముఖ్యం, అట్లాగే పనులు ముఖ్యం. ఎవరైనా సరే ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు వాళ్ళ డ్యూటీస్ వాళ్ళు చేయాలి. అట్లా చేయనివాడు వాళ్ళు లీడరే కాదు. ఇది మనం చూసుకున్నట్టయితే అది వాసన కట్ చేయి సార్. మీ డివిజన్లో 130,000 మంది, 40,000 పైచీలకు ఓటర్లు, 23,000 మంది పురుషులు, 20 పైచీలకు మహిళలు. ఇకపోతే కొన్ని స్లమ్స్ అని మీరే అన్నారు. ఈ స్లమ్స్ ఏరియాలో మరి 60 రోజులుగా మీరు కూరగాయలు అవి ఇవిని పంచారు. ఇకపోతే ఆర్టిస్టులు కూడా ఉంటున్నటువంటి ప్లేస్, వాళ్ళ గురించి ఏమన్నా? ఆర్టిస్టులు చాలామంది సినిమా ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళందరికీ కూడా చాలా బాగా హెల్ప్ చేశారు. ఏ లోటు లేకుండా ముఖ్యంగా చిరంజీవి గారు ఎస్ఎస్ఎస్ అని పెట్టి చాలామంది సినిమా వాళ్ళందరూ కూడా సినిమా వర్కర్స్కి మాత్రం చాలా బ్రహ్మాండాన్ని హెల్ప్ చేశారండి. దాంట్లో ఏమీ లోటు లేదు. అన్నీ కూడా మా ఫిలింనగర్ సొసైటీ, మా రామానాయుడు గారి కాంప్లెక్స్లోనే పెట్టి ఎన్నోసార్లు రైసు, పప్పు ఇట్లా ఎవరికి దోచింది వాళ్ళు చాలామంది ఇచ్చారు. అట్లాగే మా కమ్యూనిటీ హాల్స్లో కూడా నేను ఈ జూబ్లీహిల్స్ డివిజన్ కార్పొరేటర్గా మొన్న సెకండ్ టైం వచ్చిన తర్వాత గౌతమ్ నగర్లో బ్రహ్మాండమైన కమ్యూనిటీ హాల్ కట్టి కేటీఆర్ గారిని తీసుకొచ్చి ఓపెన్ చేయించా. తర్వాత భగత్ సింగ్ కాలనీలోను, మాగంటి కాలనీలోను, తర్వాత మన స్వామి వివేకానంద కాలనీలోను, అట్లాగే మన ఇందిరానగర్లో కూడా కమ్యూనిటీ హాల్స్ బ్రహ్మాండంగా తయారు చేయించారు. అట్లాగే బస్తీ దవాఖానాలు నా ఏరియాలో 3 బస్తీ దవాఖానాలు ఓపెన్ చేయించాం.
మొన్న కూడా మేయర్ గారును మా ఎమ్మెల్యే దానం నాగేంద్ర గారు వచ్చి ఇందిరానగర్లో 2 బస్తీ దవాఖానాలు ఓపెన్ చేశారు. ఆ రకంగా బస్తీ దవాఖానాల విషయంలో కానీ అంటే ఈ దవాఖానాలు చాలా ఉపయోగపడతాయి ప్రజలకి, ముఖ్యంగా పేదవాళ్ళకి అందరికీ కూడా. ఎవరైతే బస్తీల్లో ఉంటున్నారో వాళ్ళందరికీ చిన్న జ్వరం వచ్చినా దగ్గు వచ్చినా వాళ్ళు అశ్రద్ధ చేయకుండా, ఒరే బాబు పక్కన బస్తీ దవాఖానా ఉంది, డాక్టర్ గారు ఉన్నారు, మీరు డాక్టర్ గారికి చూపించుకోండి, మీకు ఏ ప్రాబ్లం ఉన్నా మాకు చెప్పండి, మీకు అక్కడ మందులు ఫ్రీగా ఇస్తున్నారు, మీకు ఏ రకమైన ఇబ్బంది ఉండదని చెప్పి మేము వాళ్ళందరికీ కూడా ఎడ్యుకేట్ చేసి వాళ్ళ ఇళ్ళకు కూడా వెళ్ళి మీరు బస్తీ దవాఖానా సేవలు తీసుకోండి అని చెప్పి ఇట్లా చేయబట్టి చాలా వరకు మా ఏరియాలో కరోనా కూడా కొంతవరకు కంట్రోల్ అయింది. అసలు నా ఏరియాలో ఇప్పుడు కరోనా అనేది ఫస్ట్ 3 months ఈ జూబ్లీస్ డివిజన్ మొత్తం మీద లేదు. ఎవరో అమెరికా నుంచి వచ్చిన వాళ్ళు అటువంటి వాళ్ళు ఎవరు పెద్ద పెద్ద వాళ్ళ ఇళ్ళ దగ్గర పెట్టారే తప్ప అసలు బస్తీల్లో ఎక్కడ కరోనా లేదు. ఇప్పుడు లేటెస్ట్గా అక్కడక్కడ కొంచెం కరోనా వ్యాప్తి చెందినట్టు కనపడుతుంది. సో మేము చేయగలిగినంత వరకు గవర్నమెంటు నిజంగా కరోనా అనగానే ఫస్ట్ డాక్టర్స్కి అందరికీ హ్యాట్స్ ఆఫ్, పోలీసు వాళ్ళకి అందరికీ హ్యాట్స్ ఆఫ్. వాళ్ళు చేసిన సర్వీసు భయపడకుండా రోడ్ల మీద ఉంటూ, పోలీసు వాళ్ళందరూ రోడ్ల మీదే మకం, డాక్టర్లు నర్సులు కాంపౌండర్లు అందరూ హాస్పిటల్లోనే మకం. మరి కరోనా వచ్చింది అంటే లేచి వెళ్ళిపోయే రోజుల్లో కరోనా వచ్చిన పేషెంట్స్ దగ్గరుండి పనిచేయటం అనేది వాళ్ళకి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. మరి ఈ జబ్బు ఎప్పుడు పోతుంది ఏమో నాకు అర్థం కావట్లేదు, కానీ ముందు ముందు ఇది ఇంకా చాలా ఇబ్బంది పెడుతుందని అనుకుంటున్నాను నేను. ఇప్పుడే అందిన వార్త రాత్రి నుంచి కూడా వస్తున్నది గుప్పున, మేయర్ గారి డ్రైవర్కు పాజిటివ్ ఇద్దరికి వచ్చింది, మేయర్ కూడా 2వ చెక్ చేయాలంటున్నారు. మరి ఈ విషయంలో మీకే అనిపిస్తుంది? అది దురదృష్టం. మరి మేయర్ గారు పాపం చాలా కష్టపడుతున్నారు. ఆయన కూడా రోజు ఎక్కడోసారి తిరుగుతున్నారు. కాబట్టి ఇప్పుడు నాకు తెలిసినంత వరకు కొన్ని ఫ్యామిలీస్ అండి, చాలామంది పెద్ద పెద్దవాళ్ళు ఇళ్లలోంచి బయటకు రావటం మానేశారు. ఇళ్లలోకి పనిచేసేవాళ్ళని రానివ్వట్లేదు, తాళాలు వేసుకుని ఇంట్లోనే ఉంటున్నారు చాలామంది. అట్లా అందరం ఉండాలంటే ఎక్కడ కుదురుతుందండి? వాళ్ళ మేయర్ గారు కానీ, కార్పొరేటర్లు కానీ, ఎమ్మెల్యేలు కానీ, వాళ్ళు కేటీఆర్ గారు కానీ ఇంట్లో కూర్చోవాలంటే కూర్చోలేక, కానీ మరి ప్రజలకి అందరూ అట్లా అనుకుంటే మరి ఈ జబ్బు ఎట్టా పోతుంది? అందరం అట్లా అనుకుంటే ప్రజాప్రతినిధులు అందరూ కూడా అట్లా మేము ఇంట్లో కూర్చోవాలి, మేము ఇంటికి తాళం వేసి కూర్చోవాలంటే మరి హెల్ప్ చేసేది ఎవరు ప్రజలకి? మేమందరం ఎంతో కొంత చేయబట్టే వాళ్ళ కేసీఆర్ గారు వన్ ఆఫ్ ది బెస్ట్ చీఫ్ మినిస్టర్ ఇన్ ఇండియా. ఆయన కంట్రోల్ చేసినట్టుగా ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ గారు కంట్రోల్ చేశారు, తర్వాత ఇప్పుడు కేసీఆర్ గారు కంట్రోల్ చేశారు. మరి అందుకోసం మనకి వాళ్ళ మరణాలు కూడా చాలా తక్కువ ఉన్నాయి. మరి కరోనా కూడా ఎక్కువగా వ్యాపించకుండా చాలా జాగ్రత్తగా, ఇప్పుడు వెంటనే కలెక్టర్లు కూడా వచ్చింది కరోనా. మరి జనంలో తిరుగుతున్నప్పుడు డాక్టర్లకు కూడా వచ్చింది. మరి జనంలో తిరుగుతున్నప్పుడు అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. చెప్పి రాదు ఇది. దానికి మరి ఎన్నో ఆయుర్వేదంలో మందులు ఉన్నాయి, మరి హోమియోపతిలో మందులు ఉన్నాయి. నేను కూడా ఒక ఆయుర్వేదం మందులు ఒక కషాయం తాగుతా రోజు పొద్దున్నే. దానివల్ల నాకు పర్వాలేదు అనిపిస్తుంది. కరోనా దూరంగానే, కరోనా అంటే ఎట్లా ఉంటుంది ఎవరికి తెలియదు కాబట్టి ముందు అది గొంతుకులో రాకుండా ఈ కషాయం తాగుతుంటే పోతుందని అంటున్నారు. అందుకోసం నేను హ్యాపీగానే ఉండాలి. చూసినట్టయితే లాక్డౌన్ సడన్గా విధించేసరికి ఇప్పుడు ప్రస్తుతం చూసినట్టయితే 1,00,000కు దగ్గరలో ఉన్నటువంటి కేసులు 10,000 చేరువవుతున్న మరణాలు రాష్ట్రంలో కూడా రోజు పెరిగిపోతున్నాయి. మరి ఈ మద్యం వైన్ షాప్లు ఓపెన్ చేయడం వల్ల కొంచెం ఇబ్బందిగా ఉందంట అంటున్నారు. నిజమేనా? మీ దగ్గర ఉన్నట్టు వైన్ షాప్ల పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు వైన్ షాపులు ఇప్పుడు ఏమంటే మొత్తం అంతా లాక్డౌన్ అయితే గవర్నమెంట్ ఎట్లా రన్ అవుతుంది? గవర్నమెంట్ కూడా చాలా ఇబ్బంది అవుతుంది. నేను ఈ మధ్యన ఎక్కడో ఒక ఇంటర్వ్యూ చూశాను, ఫ్రాన్స్లోను బ్రెజిల్లోను ఎక్కడ కొన్ని ఇతర దేశాల్లో ఈ లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత ఈ కరోనా అనేది డైల్యూట్ అయిపోయిందంట. జనం అందరూ రోడ్డు మీదకి వచ్చేసి జనం అందరూ పనుల్లోకి వెళ్ళిపోతారంటే ఈ కరోనా డైల్యూట్ అయిపోయినట్టుగా కొన్ని వార్తలు వచ్చినాయి. మరి మన దగ్గర కూడా అట్లా డైల్యూట్ అవుతుందేమో అనేది నాకు కొంచెం ఉంది. కానీ మన దగ్గర ఇప్పుడు ఆ జనానికంటే ఆ జనం ఈ 4 అడుగులకు ఒకళ్ళు నుంచోవటం కానీ కరెక్ట్గా పాటిస్తారు జనం, అందుకోసం అక్కడ డైల్యూట్ అయింది. మన దగ్గర గుమిగూడటం, అట్టగా 10 మంది కలిసి కూర్చొని మందు తాగటం, ఒక రకంగా ఏంటంటే వీళ్ళు ఎడ్యుకేట్ అయితే కొంతవరకు కంట్రోల్ చేయొచ్చు. మన దగ్గర మరి మందు షాపులు ఓపెన్ చేయకుండా, వ్యాపారం సంబంధించిన బట్టల షాపులు ఓపెన్ చేయకుండా, మరి అసలు టోటల్గా
బిజినెస్సే లేకపోతే మరి గవర్నమెంట్కి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? గవర్నమెంట్ దివాళా ఎత్తుంది, వ్యాపారస్తులు దివాళా ఎత్తారు. మరి ఎక్కడోసారి పులి స్టాప్ పెట్టాలి కాబట్టి కేసీఆర్ గారు మంచి పనే చేశారు. అది మంచి పని కాదని అంటలా, కానీ మనం జాగ్రత్తగా ఉండాలి. అవతల జబ్బు వస్తుంది, మనం ఎక్కువ మంది తాగకూడదు, మనం బార్ షాప్కి వెళ్ళకూడదు, మనం ఏదో లిమిటెడ్గా పోయి ఇంటి దగ్గర కూర్చుందాము అనేది మనకు రావాలి. కానీ ఆలోచన ఓపెన్ చేశారు కదా అని చెప్పి రోజు బజార్లో కూర్చొని అదే పనిగా తాగి తన్నలాడితే ఎవరి జబ్బు వాళ్ళు కొనుక్కు తెచ్చుకుంటున్నారు. మనం మారినంత కాలం అది అట్లాగే ఉంటుందండి. మనలో మార్పు వస్తే ఈ జబ్బులు గిబ్బులు మన ఏమీ చేయవు. హైదరాబాద్లో జూబ్లీహిల్స్ పెద్దమ్మ ఉన్నటువంటి ప్లేసు, దేవస్థానం, ఫిల్మ్ నగర్ దేవస్థానం. మరి రాబోయే రోజుల్లో వినాయక చవితి అయితే బోనాలు అయితేనేమి కొద్దిగా మేరకు ఇళ్ళలో కూర్చొని చేయాలంటారు కదా, దీని మీద మీరు ఎలా కామెంట్ చేస్తారు? న్యాయంగా ఈ కరోనా లేకపోతే బోనాలు కానివ్వండి, మరి బతుకమ్మ చీరలు కానివ్వండి, మొన్న రంజాన్ అప్పుడు ఆ బట్టలు కానివ్వండి, రంజాన్కి ప్రతి సంవత్సరం గవర్నమెంట్ ఇచ్చే ₹1,00,000 ఇవన్నీ కానివ్వండి, పాపం ఇవన్నీ పోయినాయి కదా. మరి ఇవన్నీ కూడా పేదవాళ్ళకి బోళ్ళంత ఉపయోగపడేవి. మరి గవర్నమెంట్ కూడా ఆలోచిస్తుంది ఇవన్నీ ఇప్పుడు ప్రార్థనలు చేయటానికి మరి జనం పోగవుతున్నారు కదండి. ఎక్కడైనా సరే జనం పోగవటం అనేది కరెక్ట్ కాదు. అందుకోసం గవర్నమెంట్ ఏం చేస్తుందంటే లిమిటెడ్గా పండుగలను కూడా ఇప్పుడు పొద్దున్న బోనాలు కూడా ఎవరికాళ్ళు ఇంట్లోనే చేసుకోమంటున్నారు. అదే కరెక్ట్. మరి రంజాన్ పండగ ఎవరికాళ్ళు అందరూ ఇళ్లను చేసుకున్నారుగా, బయటికి మసీదులకి వెళ్ళలేదు కదా. మరి మసీదులకి వెళ్తే కంట్రోల్ ఉండదు. ఈ ఒక్క సంవత్సరం ఇంకొక 2 నెలలు జాగ్రత్తగా ఉంటే నా ఉద్దేశం ఈ కరోనా కొంతవరకు పలసబడిపోతుందా అనుకుంటున్నా. కొంతమంది పలసబడిపోవచ్చు అంటున్నారు, కొంతమంది ఇంకా బాగా వ్యాపించేసి లక్షల మంది ఈ కరోనా బారిన పడి చాలామంది మరణాలు వస్తాయని కూడా కొంతమంది అనుకుంటున్నారు. కానీ నేనైతే దీన్ని డెఫినెట్గా మన గవర్నమెంట్, మన కేసీఆర్ గారు, మన టీఆర్ఎస్ ప్రభుత్వం, మన కేటీఆర్ గారు కంట్రోల్ చేయగలరని నేను అనుకుంటున్నాను. సోషల్ మీడియా వచ్చిన తర్వాత కొంచెం ప్రచారం ఎక్కువ జరుగుతుంది. ఒకరికి వచ్చిందంటే ఆ ఇంట్లో 4 కానీ అక్కడక్కడ గుప్పమంటుంది అన్నట్టు కూడా అంటారు. మరి మీ డివిజన్లో ఇలాంటి మెసేజ్ వస్తే మీరు ఎలా అరికడతారు? నా డివిజన్లో మాత్రం కరెక్ట్గా ఉందండి. మాకు తెలియకుండా ఇక్కడ ఏమీ జరగట్లేదు. నేను ప్రతి కరోనా వచ్చిన ప్రతిరోజు, లాక్డౌన్ పెట్టిన ప్రతిరోజు మొదటి రోజు నుంచి కూడా నేను ఫాలోఅప్లో ఉన్నాను. అసలు ఫస్ట్ 3 months కరోనా కేసే లేని డివిజన్ జూబ్లీహిల్స్ డివిజన్. జూబ్లీహిల్స్ బంజారాహిల్స్ ఏరియాలో నేను ఇంతకుముందు ఒకసారి ఇట్లాగే వాళ్ళ సివిఆర్ న్యూస్ వాళ్ళు అడిగితే చెప్పా, జూబ్లీహిల్స్ ఏరియాలో కానీ బంజారాహిల్స్ ఏరియాలో కానీ నాకు తెలిసినంత వరకు కరోనా కేసే లేదని చెప్పా. అది కరెక్ట్ కూడా. ఇప్పుడు పెరుగుతుంది. ఏ మందుల షాపులు ఓపెన్ చేసిన తర్వాత, ఈ వ్యాపార నిమిత్తం షాపులన్నీ ఓపెన్ చేసిన తర్వాత ఇది ఏంటంటే ప్రజలు దానికి అలవాటు పడి ఉన్నారు. మనం ఏం చేస్తాం, కొంచెం జాగ్రత్తగా ఉంటే కరోనా కంట్రోల్ చేసుకోవచ్చు. అయితే మీ ప్రభుత్వము గెలిచిన తర్వాత చెట్ల గురించి ఒకటి, ఇంకుడు గుంతల గురించి ఒకటి బాగా ప్రచారం చేసింది కదా. మరి మీ డివిజన్లో మరి ఎక్కడెక్కడ నాటారు? చెట్లు మాత్రం బ్రహ్మాండంగా నాటామండి. అసలు ఎక్కడ ఖాళీ స్థలం ఉంటే అక్కడ చెట్లు నాటాం, ఎక్కడ పార్కులు ఉంటే అక్కడ బాగా చెట్లు డెవలప్ చేసాం. కొంచెం పార్కులు డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నా డివిజన్లో నేను మెయిన్గా ఫేస్ చేసే ప్రాబ్లం డ్రైనేజ్ ప్రాబ్లం. డ్రైనేజ్కి ఫండ్స్ లేవంటున్నారు. నేను డ్రైనేజ్ ఎండీ గారిని పర్సనల్గా వెళ్ళి కలిశాను, దానకిషోర్ గారిని. ఆయన కూడా ఏం చేయలేకపోతున్నారు. ఎమ్మెల్యే గారిని ఎన్నోసార్లు అడుగుతున్నాను, కొంచెం ఫండ్స్ ఇవ్వండి, నాకు అన్ని బస్తీల్లోనూ డ్రైనేజ్ ఓవర్ఫ్లో అవుతుంది. డ్రైనేజ్ ప్రాబ్లం అనేది ఇవాళ హైదరాబాదులో చాలా మేజర్ ప్రాబ్లం. టోటల్గా డ్రైనేజ్ వ్యవస్థ మారిస్తే కానీ మనకి ఈ ప్రాబ్లం సాల్వ్ కాదు. నేను ఇప్పటికీ గవర్నమెంట్ని కానీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మనం రోడ్లన్నీ చాలా బ్రహ్మాండంగా వేసాం, రోడ్లన్నీ బయట వాళ్ళు కాంట్రాక్ట్ ఇచ్చారు, అవి కూడా చాలా బాగున్నాయి. డ్రైనేజీని డెవలప్ చేయండి. డ్రైనేజీ ఓవర్ఫ్లో కాకుండా ప్రతి బస్తీకి కొంత ఫండ్స్ ఇవ్వండి. కార్పొరేటర్లకి డ్రైనేజ్ బాగు చేసుకోమని కూడా కొంత ఫండ్స్ ఇవ్వండి. మీరు కనుక మాకు కొంత ఫండ్ ఇస్తే ఆ ఫండ్ని మేము డ్రైనేజ్ మీద పెడతాం. కానీ ఈ మధ్యన ఒక 50 lakhs దాకా కార్పొరేటర్లకు ఇచ్చారని అంటున్నారు. అది రోడ్ల మీదే పెట్టాలంటున్నారు. మరి రోడ్లు అన్నీ బాగానే ఉన్నాయి. మాకు డ్రైనేజ్ మెయిన్ ప్రాబ్లం. ఇవాళ మేము ఇళ్ల దగ్గర ఉంటే మా ఇంటికి పొద్దున్నే జనం వచ్చి, అయ్యా మా బస్తీలో డ్రైనేజ్ పొంగుతుంది కొంచెం చెప్పండి అంటారు. ఇదే మేజర్ ప్రాబ్లం. ఈ మేజర్ ప్రాబ్లం మనం సాల్వ్ చేయాలంటే ఏం చేయాలి?
మరి డ్రైనేజీ ఆ డిపార్ట్మెంట్లో వాటర్ వర్క్స్ అండ్ సివరేజ్ బోర్డులో ఎప్పుడు అడిగినా ఫండ్స్ లేవండి అంటున్నారు. వాళ్ళు ఆ మాట అనకూడదు. గవర్నమెంట్కి వెళ్ళి ఫండ్స్ని తీసుకొచ్చి డ్రైనేజ్ ప్రాబ్లం లేకుండా చేయాల్సిన బాధ్యత ఆ డిపార్ట్మెంట్ ఎండీ గారి మీద ఉంది. కానీ మరి అది జరగట్లేదు. అయితే మీ ఉన్నటువంటి స్లమ్లో వాటర్ సమస్య కూడా కొంచెం ఎండాకాలం వస్తే, అంటే ఎండాకాలం అయిపోయింది కానీ ఎలా ఉన్నది, మరి ఏమైనా ట్యాంకిల్స్ కానీ నిర్మాణం జరిగిందా? మా అదృష్టం, మాకు ఇక్కడ ప్రశాసన నగర్లో పెద్ద వాటర్ ట్యాంక్ ఉందండి. మాకు అసలు వాటర్ ప్రాబ్లం ఫిలిం నగర్ ఏరియాకి అయితే వాటర్ ప్రాబ్లం ఎప్పుడూ లేదు. కొంచెం మాకు ఇందిరానగర్లో వాటర్ ప్రాబ్లం ఉంది. అది తట్టికానా ఏరియా కింద వస్తుంది. ఈ తట్టికానా ఏరియాకి ఒక ఈ వాటర్ లైన్ ఒకటి వేస్తున్నారు. అది ఇంకా కంప్లీట్ కాలేదు. అది కూడా అయిపోతే మాకు మెయిన్గా ఇందిరానగరు, గాయత్రి హిల్స్, ఎంపీ ఎమ్మెల్యే కాలనీ, సాగర్ సొసైటీ ఇవన్నీ కూడా నా ఏరియాలో ఉంటాయి. సో ఒక్క ఇందిరానగర్కే మేజర్ ప్రాబ్లం. ఎప్పుడన్నా రాత్రిపూట మంచినీళ్ళు రావటం ప్రాబ్లం ఉంది. ఇందిరానగర్ కూడా డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది. ఫిలింనగర్ స్లమ్లో కూడా డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కనుక తీసేస్తే నా ఉద్దేశం, ఇక్కడ హైదరాబాదులో జూబ్లీహిల్స్ ఏరియా అంటేనే చాలా పెద్ద కాస్ట్లీ ఏరియా. ఇక్కడ ఎంతోమంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, విఐపీలు ఉండే ఏరియా. ఎంతమంది విఐపీలు ఉంటున్నారో అంతమంది మళ్ళీ పేదవాళ్ళు కూడా ఈ ఏరియాలో ఉంటున్నారు. ఎంతమంది ఉన్నా సరే ఈ ఏరియా వన్ ఆఫ్ ది బెస్ట్ ఏరియా, చాలా డీసెంట్ ఏరియా. దీన్ని చాలా బాగా డెవలప్ చేసాము. ఇంకా ముందు బాగా డెవలప్ చేస్తాము. ఇక్కడ ఏ రకమైన ఇబ్బంది లేదు, ఏ రకమైన ప్రాబ్లం లేదని నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తాను. మీ కొంతమంది బీదలు కూడా ఉన్నారు కదా, వాళ్ళకి ఇల్లు కావాలనేది ఒక కళ. డబుల్ బెడ్రూమ్ విషయంలో మీరు ఎలా ముందుకెళ్తారు? అంబేద్కర్ నగర్ అని ఉందండి. అక్కడ డబుల్ బెడ్రూమ్స్ దాదాపుగా 350 డబుల్ బెడ్రూమ్లు శాంక్షన్ అయినాయి. వర్క్ కూడా స్టార్ట్ అయింది కానీ రీసెంట్గా కొంచెం ఆగిపోయింది. ఇప్పుడు మా ఎమ్మెల్యే గారి కృషితోనూ, కేటీఆర్ గారి దీంతోనూ మేము ఇమ్మీడియట్గా అది తయారు చేస్తే మాకు ఫిలింనగర్లో కూడా 2-3 ప్లేసుల్లో ఎమ్మెల్యే గారు సెలెక్ట్ చేశారు ఇది డబుల్ బెడ్రూమ్లు కడటానికి. అవి కూడా క్లియర్గానే ఉన్న ల్యాండ్స్ అన్నీ. మరి అట్లాగే అక్కడ దుర్గా భవాని అని ఉమెన్స్ కోఆపరేటివ్ సొసైటీలో కూడా కొంత ల్యాండ్ ఉంది. వాళ్ళకు కూడా డబుల్ బెడ్రూమ్లు కట్టించాలి. ఇవన్నీ కూడా కడితే అసలు జూబ్లీహిల్స్ ఏరియాలో మీకు గుడిస్ అనేది ఇప్పటికే చాలా తక్కువ. నాకు తెలుసు ఓన్లీ 10-15% గుడిసెలు ఉన్నాయి. దాదాపుగా ఫిలింనగర్ స్లమ్లో కూడా నేను కార్పొరేటర్ అయిన తర్వాత 300 మంది బ్రహ్మాండమైన బిల్డింగ్లు కట్టుకున్నారు. 50 గజాల స్థలంలో 3 ఫ్లోర్లు, 4 ఫ్లోర్లు, 5 ఫ్లోర్లు వేసిన వాళ్ళు నాకు తెలుసు 300 మంది ఉన్నారు ఇక్కడ. అందరూ కూడా హ్యాపీగా కట్టుకుని చాలా హ్యాపీగా ఉంటున్నారు. అన్ని బస్తీల్లోనూ కూడా ఎంత బ్రహ్మాండంగా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారంటే అంత బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తున్నారు. కాకపోతే ఇదే మెయిన్ ప్రాబ్లం, డ్రైనేజ్ ప్రాబ్లం, లైట్ల ప్రాబ్లం లేదు. స్ట్రీట్ లైట్స్ జిహెచ్ఎంసీ వాళ్ళు పొద్దున్నే ఫోన్ చేసి చెబితే మధ్యాహ్నం కల్లా లైట్లు వేసేస్తున్నారు, సాయంత్రం లైట్లు వెలుగుతాయి. స్ట్రీట్ లైట్స్ ప్రాబ్లం లేదు, రోడ్ల ప్రాబ్లం లేదు, ఏ ప్రాబ్లం లేదు ఎక్సెప్ట్ డ్రైనేజ్ ప్రాబ్లం. అందుకోసం నేను మీ ద్వారా అధికారులకు కానివ్వండి, మా ఎమ్మెల్యే గారికి కానివ్వండి, మా కేటీఆర్ గారికి కానివ్వండి, వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్కి కానివ్వండి, నేను చెప్పేది ఏంటంటే డ్రైనేజ్ వర్క్స్కి కొంచెం ఎక్కువ దాని మీద మనసు పెట్టండి. డ్రైనేజ్ ఓవర్ఫ్లో కాకుండా చూసే ఏర్పాట్లు చూడండి. మ్యాన్హోల్స్ కానివ్వండి, వాటర్ పైప్ లైన్లు కానీ అన్నీ రిపేర్ చేయండి. మీ డివిజన్లో మరి అత్యధిక కాస్ట్లీ స్కూల్స్ ఉంటాయి. మరి పేద ప్రజలు చదువుకున్నటువంటి స్కూల్స్ ఏమైనా ఉన్నాయి ఇక్కడ? మా డివిజన్లో స్కూల్స్ అంటే అసలు పెద్ద కాస్ట్లీ స్కూల్స్ ఏమీ లేవు. రౌండ్ టేబుల్ స్కూల్ అని ఒకటి ఉంది. ఇంకా చాలా ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి ఎక్కువ. ఇక్కడ నాకు ఒక కోరిక ఉంది. మా ఎమ్మెల్యే గారికి చెప్పాను నేను, మనం ఉండగా ఒక్క డిగ్రీ కాలేజీ పెట్టిద్దామండి. మన ఏరియా వాళ్ళందరూ కూడా ఎక్కడెక్కడ షేట్పేట వెళ్తున్నారు, లేకపోతే అమీర్పేట వెళ్తున్నారు. మన ఏరియాలో డిగ్రీ కాలేజీ లేదు. అట్లాగే చాలామంది పిల్లలు మంచి మార్కులు తెచ్చుకుని అందరూ ఇంజనీర్లు, డాక్టర్లు బాగా చదువుకుంటున్నారు మా ఏరియాలో. నిజంగా కొన్ని బస్తీలకు వెళ్తే ఫాదర్ మదర్ కూలి పని చేసుకుంటున్నారు. రిక్షా లాగేవాళ్ళు కొంతమంది ఉంటే వీళ్ళందరి పిల్లలు కూడా డిగ్రీ కంప్లీట్ చేసి, ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి వాళ్ళు ఉద్యోగాలు చేస్తా అంటే నిజంగా వాళ్ళకి ఎంతో నాకు అనిపిస్తుంది, చాలా సహాయం చేద్దాము. వీళ్ళకి ఏదైనా కావాలంటే మనం స్కూల్ ఫీజులు కట్టిద్దాము. లేకపోతే వీళ్ళు చాలా నా ఇంటికి ఈ మధ్యన ఒక కుర్రాడు వచ్చాడు,
కుర్రాడు వచ్చి ఏంటి సొక్కా లేకుండా వచ్చా మా ఇంటికంటే నాకు ఒకటే సొక్కా ఉంది సార్ అన్నాడు. నేను ఇమీడియట్గా కుర్రాడికి షర్టు ప్యాంటు ఇంకో 2 షర్ట్లు ఎక్స్ట్రా కుట్టించి ఇచ్చా. ఎందుకనంటే నాకు చాలా జాలేసింది. చొక్కా కూడా లేకుండా ఉండాలంటే మీ ఫాదర్ ఏం చేస్తాడు, మీ మదర్ ఏం చేస్తుందంటే ఫాదర్ లేడు సార్, మదర్ ఎక్కడో ఉంటుంది, నేను ఇక్కడ మా అమ్మమ్మ ఇంట్లో ఉన్నాను అని చెప్పాడు. అట్లా కొన్ని మనసుకు బాధగా కలుగుతాయి. వీళ్ళందరూ కూడా నేను హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఎవరైనా సరే పేదవాళ్ళకి, నా దృష్టిలో ఏ పేదవాళ్ళు వచ్చినా ఎవరికి బాగా ఇబ్బందులు పడుతున్నా నాకు తోచిన సహాయం నేను చేస్తాను ఉంటాను, ముందు చేస్తాను కూడా. కార్పొరేటర్గా ఆ విషయంలో ఎలా వెళ్తున్నారు? ఈ ఏరియాలో కబ్జాలు చేసేవాళ్ళు ఉన్నారు, వాళ్ళని మేము సహించం. మా పేపర్ ఇక్కడ ఉండే లోకల్గా న్యూస్ పేపర్ల వాళ్ళు కూడా ఎక్కడ ఏ కబ్జా జరిగినా ఇమ్మీడియట్గా ఎంఆర్ఓ దృష్టికి, ఇమ్మీడియట్గా ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తున్నారు. కబ్జాల మూలంగా ఇక్కడ చాలా గవర్నమెంట్ ల్యాండ్ కబ్జా పాలైంది, కానీ ఇప్పుడు అందరికీ పట్టాలు ఇచ్చేశారు. గవర్నమెంట్ ల్యాండ్ ఉంది ఇంకా ఇప్పటికీ ఇక్కడ. ఇంతకుముందు ఎంఆర్ఓ చంద్రకళ గారు ఉండగా ఎక్కడెక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉందో అటన్నిటికీ కూడా గవర్నమెంట్ ల్యాండ్ అని బోర్డులు పెట్టేసింది. ఇప్పుడు కబ్జాదారుల ఆటలు సాగం జూబ్లీహిల్స్ డివిజన్లో. మా దృష్టికి వస్తే మాత్రం మేము ఇమ్మీడియట్గా ఎమ్మెల్యే దృష్టికి, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళి అటువంటిది ఏమి లేకుండా చేస్తాం. ఆ గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడే ఉందో అక్కడ మేము బస్తీ దవాఖానాలు, కమ్యూనిటీ హాల్స్ 10 మందికి ఉపయోగపడే ఏదైనా సరే మేము కట్టించడానికి సిద్ధంగా ఉన్నాం. నేను ఇంకో ప్రపోజల్ కూడా పెడతా. ఎవరైనా సరే డోనర్లు వస్తే వాళ్ళు కొంత ఇస్తారు, ఒక 5 లక్షలు 10 లక్షలు వాళ్ళ దగ్గర తీసుకుని వాళ్ళు మీ పేరు పెడతామన్నట్టు ఇచ్చేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. అట్లా వాళ్ళ పేరు పెట్టి కొంత గవర్నమెంట్ ఇస్తే, లేదా కొంత మున్సిపాలిటీ ఇస్తే బ్రహ్మాండంగా ఈ గవర్నమెంట్ ప్లేసుల్లో మంచి బిల్డింగులు వస్తాయి. ఆ బిల్డింగ్లు మనం అన్ని రకాలుగానే వాడుకోవచ్చు. బస్సు దవాఖానాలు వాడుకోవచ్చు, రేపు ఎలక్షన్స్ జరిగినప్పుడు బూతుల కింద వాడుకోవచ్చు, ఇంకేదైనా పేదలకు ఫంక్షన్ కావాలంటే అద్దెలకు ఇచ్చుకోవచ్చు, నామినల్ రెంట్ మీద. ఇవాళ ఇక్కడ నేను నా ₹1 కోటి పెట్టి కట్టిన గౌతమ్ నగర్ కమ్యూనిటీ హాల్లో నేను వచ్చిన తర్వాత 30 లక్షలు శాంక్షన్ చేయించి అది కంప్లీట్ చేసి కేటీఆర్ గారిని తీసుకొచ్చి అది ఓపెన్ చేయించి ఆ తర్వాత ప్రజలకు అందుబాటులో ఉండేటట్టుగా కింద 15,000 పైన 15,000 ₹3,000తో వాళ్ళు మ్యారేజ్ బోల్డ్ మంది చేసుకుంటున్నారు ఏది ఆ హాల్లో. అట్లా అందుబాటులోకి తీసుకొచ్చి అవన్నీ కూడా మున్సిపల్ కంట్రోల్లో పెట్టుకుంటే అన్నీ కరెక్ట్గానే జరుగుతాయి. ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్స్ చాలా కాస్ట్లీ, బస్సు దవాఖానాలు తీసుకొచ్చారని చెప్తున్నారు. ఓకే, అంటే బస్సు దవాఖానాల్లో కొద్ది మేరకు చూసే అవకాశం ఉంది. మేజర్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇప్పుడు కేసీఆర్ కిట్స్ కూడా ఇస్తున్నారు కదా, మరి ఎక్కడ పెద్ద హాస్పిటల్స్ వెళ్ళాలంటే మీరు కోటికి వెళ్ళాల్సిన అవసరం ఉంది, అంత పెద్ద హాస్పిటల్స్ ఏమన్నా ప్లాన్ ఉందా? ఎందుకంటే మా దగ్గర బ్రహ్మాండమైన అపోలో హాస్పిటల్ ఉంది. అపోలో హాస్పిటల్ కూడా జనరల్ హాస్పిటల్కి పెట్టారు. ఇక్కడ వచ్చి అపోలో హాస్పిటల్ వాళ్ళు చాలా బాగా అసలు ఫ్రీ సర్వీస్ చేస్తున్నారు చాలా వరకు. మరి అపోలో హాస్పిటల్ ఏదైనా పెద్ద జబ్బు వచ్చి ఎవరైనా భేదాళ్ళు కనుక జాయిన్ అయ్యి ఏదైనా కొంతవరకు డబ్బు కట్టి కొంత డబ్బు కట్టలేకపోయినా కానీ వాళ్ళు ఏం పెద్దగా పట్టించుకోవట్లేదు. ఎవరైనా చచ్చిపోతే కూడాను వాళ్ళ దగ్గర రూపాయి తీసుకోకుండా నాకు తెలిసి నేనే 2-3 బాడీస్ ఇప్పించేశాను. మాకు అపోలో హాస్పిటల్ మాత్రం వీఆర్ వెరీ హ్యాపీ. అపోలో హాస్పిటల్ మేనేజ్మెంట్ కూడా మేము ఎప్పుడు అడిగినా కానీ మాకు ఏదో రకంగా అందుబాటులోనే ఉంది, ఏదో రకంగా మాకు సహాయపడుతున్నారు వాళ్ళకి మాత్రం నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. నా డివిజన్లో ఉన్న పెద్ద హాస్పిటల్ అదొకటే, మిగిలినవన్నీ కూడా మామూలు ప్రైవేట్ హాస్పిటల్స్. పెద్ద ఇబ్బంది ఏమీ లేదు. ఇబ్బంది ఏమీ లేదంటే ఇప్పుడు ఆరోగ్యంగా ఉంటే ఎవరికి హాస్పిటల్తో పని ఉండదు. అపోలో హాస్పిటలే నాకు మెయిన్ ఇక్కడ. మొదటిసారి మీరు కార్పొరేటర్ అయినప్పుడు చెప్పుకొచ్చారు స్ట్రీట్ లైట్లు, సీసీ రోడ్లు అని. సెకండ్ సారి కార్పొరేటర్ అయినప్పుడు భవన్లు, కమ్యూనిటీ హాల్స్ కూడా కట్టుకొచ్చి వచ్చాను. మీకు బాగా సంతృప్తి చేసినటువంటి విషయం ఏది ఇందులో? మళ్ళీ ఫిలింనగర్ స్లమ్స్లోనే ఒక సీసీ రోడ్ స్టార్ట్ చేశా. అది ఇప్పుడు కొంత అయింది, మిగిలింది ఇప్పుడు మళ్ళీ మొదలెడుతున్నాము. అది కంప్లీట్. నేను ఎలక్షన్ టైంలోనే నేను కొన్ని ప్రామిసులు చేశాను. గౌతమ్ నగర్లో కమ్యూనిటీ హాల్ బ్రహ్మాండంగా కట్టిస్తాను అని చెప్పాను, కట్టిస్తాను. ఆ స్లమ్ముల్లో బ్రహ్మాండంగా రోడ్డు వేయిస్తానని చెప్పాను. అది 50% అయింది, మిగిలింది కూడా అయిపోతుంది. ఈ కాకుండా ఇంకా నా ఏరియాలో ఇప్పుడు ఎంపీ ఎమ్మెల్యే కాలనీ ఉంది, అంతా రిచ్ ఏరియా. గాయత్రి హిల్స్ అంతా డ్రైనేజ్ ప్రాబ్లం, రోడ్లు అన్నీ చేంజ్ చేశాను. ఇందిరానగర్ ఒకటి కొంచెం ఇబ్బందుల్లో ఉంది, అక్కడ డ్రైనేజ్ ప్రాబ్లం కావాలి. కొన్ని సంతృప్తి అంటే నాకు కమ్యూనిటీ హాల్స్ విషయంలో సంతృప్తి ఉంది, నేను చేసిన వర్క్ వరకు నాకు సంతృప్తి ఉంది. కానీ కాకపోతే ఏంటంటే కార్పొరేటర్గా మాకు కొంత ఫండ్ ఉంటే
మేము కొంత పనులు చేసుకుంటానికి అవకాశం ఉంటుంది. కార్పొరేటర్ ఫండ్ లేకపోతే కొంచెం ఇబ్బందిగానే ఉంది. అది మొదటి నుంచి మేము అడుగుతానే ఉన్నాం. చివరికి ఇప్పుడు ఇచ్చారు 50 లక్షలు. ఈ 50 లక్షలకు సరిపడా మేము వర్క్స్ కూడా సబ్మిట్ చేసాము. అది ఇంకా మాకు టర్మ్ కూడా అయిపోవచ్చింది. ఇంకా 6 నెలలు 7 నెలలు, రేపు జనవరి నాటికి అయిపోతున్న టర్మ్. ఈ జనవరి లోపల ఇవన్నీ కూడా కంప్లీట్ చేయాలనే ఉద్దేశంలో ఉన్నాం. ఇంకా దోమలు అంటే ఉంటాయి, మరి ఫాగింగ్ విషయంలో కానీ డెంగీ ఇవన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. ఎలా ముందుకెళ్తారు? ఒక్కటి దోమలను అంటే కంట్రోల్ చేయగలుగుతున్నాము. చెత్త చెదారం లేకుండా చూస్తున్నాము. మున్సిపల్ సిబ్బంది బాగా పనిచేస్తున్నారు. రోజు రోడ్లు ఊడుస్తున్నారు. ఆ ఊడిసిందంతా కూడా ఈ రిక్షాల మీద తీసుకుపోతున్నారు. కానీ కుక్కలు మాత్రం చాలా భయంకరంగా ఉందండి. నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను గవర్నమెంట్కి. ఒక స్టేజ్లో ఇది కుక్కల హైదరాబాద్ అన్న ఫీలింగ్ నాకే వస్తుంది. ఏ రోడ్డు మీదకి వెళ్ళినా కుక్కలు విపరీతంగా ఉంటాయి. ఆ కుక్కలకి ఏదో ఒకటి ఆలోచించకపోతే ఇవాళ మనుషుల జనాభా ఎంత ఉన్నారో అందుట్లో సగం జనాభా కుక్కలు ఉన్నట్టుగా నాకు కనపడుతుంది. ఏదైనా వాకింగ్కి వెళ్దామంటే కూడా చేతిలో కర్ర లేకుండా బయటకు వెళ్ళాలంటే భయంగా ఉంది. కుక్కలను మాత్రం ఏ రకంగా కంట్రోల్ చేస్తారో అది మున్సిపల్ కమిషనర్ గారికే తెలియాలి, మరి గవర్నమెంట్కి తెలియాలి. కుక్కలు మాత్రం చాలా ఇబ్బంది పెడతానండి. మనం దోమలను కంట్రోల్ చేయగలుగుతున్నాం కానీ కుక్కలను కంట్రోల్ చేయలేకపోతున్నాం. దయచేసి ఏం చేస్తారో చేయండి మీరు. హౌసింగ్ సొసైటీలో ఉన్నటువంటి అనుబంధం 30 సంవత్సరాలు కలిగినాయి. ఈ ద్వారా మీరు కేటీఆర్ గారికి మరి కరోనా విషయంలో కొంచెం చెక్ కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. ఎవరెవరు కలిసి ఇచ్చారు, ఎంతవరకు ఉంటుంది? నేను ఈ ఒరిజినల్గా నాది ఫిలిం ఫీల్డ్ అండి. నేను అమీర్పేట సారథి స్టూడియో జనరల్ మేనేజర్గా 20 సంవత్సరాలు చేశాను. ఆ తర్వాత ఈ ఫిలిం నగర్ వచ్చి 30 సంవత్సరాలు ఈ ఫిలిం నగర్ ఏరియా అంతా బాగా డెవలప్ చేశాను. ఇవాళ ఫిలిం నగర్లో ఫిలిం నగర్ దైవ సన్నిధానం అని టెంపుల్స్ కట్టించాము. ఈ టెంపుల్స్ అన్నీ కూడా నా ఆధ్వర్యంలో జరిగినాయి. అట్లాగే ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ని పెద్ద క్లబ్ కట్టాము. దానికి కూడా నేను ఫౌండర్ని. ఇవన్నీ కూడా నేను సెక్రటరీగా నేను శాంక్షన్ చేస్తే వచ్చినాయి కానీ వేరే రకంగా వచ్చినాయి కాదు. వీటన్నిటికీ వాళ్ళ దైవ సన్నిధానం టెంపుల్స్ కట్టినా, కల్చరల్ సెంటర్ లాంటి క్లబ్ కట్టినా ఇవన్నీ కూడా ఫిలిం నగర్ సొసైటీ స్థలంలోనే కట్టాం. ఫిలిం నగర్ సొసైటీకి ఆనాడు చెన్నారెడ్డి గారు 95 ఎకరాలు ఇస్తే ఆ 95 ఎకరాలు తూచా తప్పకుండా మొత్తం అందరికీ కూడా మా ఫౌండర్ ప్రెసిడెంట్ ఆ రోజుల్లో దుక్కుపాటి మత్స్యనారాయణ గారు, తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారు, అట్లాగే ఎంఎస్ రెడ్డి గారు, డివిఎస్ రాజు గారు, మా రామానాయుడు గారు, దాసనారాయణరావు గారు వీళ్ళందరూ కూడా ఈ సొసైటీని ఎంతో డెవలప్ చేసి మరి సినిమా వాళ్ళందరినీ కూడా ఆ రోజుల్లో అంటే దాదాపుగా 45 సంవత్సరాలు అయింది ఈ సొసైటీ పెట్టి. అందరినీ సినిమా వాళ్ళు తీసుకురాబట్టే ఇవాళ ఇక్కడ సినిమా ఇండస్ట్రీ పాతుకుపోయింది. ఆనాడు ఫిలిం నగర్ అని పేరు పెట్టి ఈ ఫిలిం నగర్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీకి ల్యాండ్ కనుక ఇవ్వకపోతే ఇంత సినిమా అట్మాస్ఫియర్ ఇక్కడ వచ్చేదే కాదు. సినిమా ఇండస్ట్రీ ఇక్కడ రావడానికి అప్పుడున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అప్పుడున్న ముఖ్యమంత్రి చెన్నారెడ్డి గారి కృషి చాలా ఎక్కువ. ఆ తర్వాత నాగేశ్వరరావు గారు, రామారావు గారు వీళ్ళందరూ కూడా మన ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేయాలని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చారు ఇండస్ట్రీని. ఇండస్ట్రీ ఇక్కడ 100కి 100% హైదరాబాద్లో సెటిల్ అయిపోయింది. మరి ఒక పద్మాలయ స్టూడియో కానివ్వండి, ఒక అన్నపూర్ణ స్టూడియో కానివ్వండి, ఒక సారథి స్టూడియో కానివ్వండి, ఒక భాగ్యనగర్ స్టూడియో కానివ్వండి, రామోజీ ఫిలిం సిటీ కానివ్వండి. వాళ్ళు రామోజీ ఫిలిం సిటీ అంటే ప్రపంచంలో నెంబర్ 1 స్టూడియో అది. అక్కడ హిందీ సినిమాలు, ఇంగ్లీష్ సినిమాలు, తెలుగు సినిమాలు ప్రతి సినిమా అక్కడ షూటింగ్ జరుగుతుంది. ఇంకా హైదరాబాద్ నుంచి ఫిలిం ఇండస్ట్రీ వేరే ప్లేస్కి వెళ్తుంది అనేది లేదు. తెలుగు సినిమాలన్నీ ఇక్కడే షూటింగ్ జరుగుతాయి. ఇక్కడ ఫిలిం ఇండస్ట్రీ ఇంకా డెవలప్ అవుతుంది. హీరోలందరూ ఇక్కడే సెటిల్ అయ్యి ఉన్నారు. ఇంకా ఇండస్ట్రీ అంతా మొత్తం ఇవాళ అన్ని 24 క్రాఫ్ట్స్తో సహా ఇవాళ నేను ఈ ఫిలిం నగర్ సొసైటీ బిల్డింగ్లో ఉన్నాను అంటే ఇది మేమే కట్టించాం. ఇది సొసైటీ బిల్డింగ్. ఇది ఫిలిం ఛాంబర్కి ఒక ఫ్లోర్ అద్దెకిచ్చాం. తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఇక్కడే ఉంది, వాళ్ళకి కూడా ఒక ఫ్లోర్ అద్దెకిచ్చాం. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఇక్కడే ఉంది, వాళ్ళకు కూడా అద్దెకిచ్చాం. ఈ కాంప్లెక్స్ అంతా ఫిలిం నగర్ హౌసింగ్ సొసైటీది. ఈ సొసైటీ తరఫున వచ్చిన ఇన్కమ్తో ఈ బిల్డింగ్ కట్టబట్టి దీని మీద రెంట్లు నెలకి 4 లక్షలు వస్తాయి. అందుకోసం మేము ఎన్నో డెవలప్మెంట్లు చేయగలుగుతున్నాం. ఎప్పటికైనా సరే ఈ ఫిలిం నగర్ సొసైటీ ఉన్నంతకాలం ఇక్కడ ఫిలిం ఇండస్ట్రీ ఈ ఏరియాలోనే ఉంటుంది కానీ బయటకు పోదు. సినిమా వాళ్ళందరూ ఇక్కడ బ్రహ్మాండంగా సెటిల్ అయిపోయారు. వాళ్ళ మోహన్ బాబు కానివ్వండి, మురళీమోహన్ కానివ్వండి, కేటీఆర్కి కానివ్వండి, చిరంజీవి గారికి కానివ్వండి, అందరికీ ఇక్కడ ఇళ్ళు ఉన్నాయి.
అట్లాగే ఎంతోమంది డైరెక్టర్స్, రాఘవేంద్ర గారు ఇక్కడే ఉంటున్నారు, సురేష్ బాబు ఇక్కడే ఉంటున్నాడు, ప్రసాద్ ల్యాబ్ ఐమాక్స్ రమేష్ గారు ఇక్కడే ఉంటున్నారు. మరి చాలామంది వెళ్ళిపోయారు, చనిపోయారు చాలామంది. ఇప్పుడు ఉన్నంత వరకు ఫిలిం ఇండస్ట్రీ అంతా ఇక్కడ చాలామంది ఉన్నారు. కోట శ్రీనివాసరావు ఇక్కడ ఉంటున్నాడు, బాబుమోహన్ ఇక్కడే ఉన్నాడు మొన్నటిదాకా, పరుసూరు గోపాలకృష్ణ గారు ఇక్కడే ఉంటారు. మరి ఇంతమంది సినిమా ప్రముఖులు ఇక్కడ ఉంటే చాలామంది ఇప్పుడు సినిమా వాళ్ళు ఎవరు లేరు అనుకుంటున్నారు. వచ్చి చూస్తే తెలుస్తుంది ఎవరున్నారు ఎవరు లేరు. అందరికి మురళీమోహన్ గారికి ఇక్కడ ఇల్లు ఉంది, అందరికీ ఇళ్ళునే. ఎంఎస్ రెడ్డి గారికి ఇల్లు ఉంది, వాళ్ళ అబ్బాయి ఉంటున్నాడు. ఇండస్ట్రీ ఇప్పుడు సినిమా వాతావరణం ఎట్లా ఉంటుందంటే, ఒక సినిమా తీస్తే ప్రొడ్యూసర్ ఆ సినిమా ఫెయిల్ అయితే ఆ ఇల్లు అమ్ముకునే పరిస్థితి వస్తుంది. ఎవరిన పిల్లలు ఇంజనీరో డాక్టర్ సీటు కావాలంటే ఇది అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ రకంగా చాలామంది అమ్ముకున్నారు. కానీ లేకపోతే ఇండస్ట్రీ అంతా హైదరాబాద్లోనే ఉంది, ఫిల్మ్ నగర్లోనే ఎక్కువ ఉంది. అయితే మీకు బాగా సన్నిహితంగా ఉన్నది ఎవరు? ఇంతకుముందు మొదటి నుంచి కూడా చూసినట్టయితే ఇప్పటి వరకు కూడా ఎలాగుంది? నాకు అందరూ ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ రామానాథ్ అందరూ చనిపోయారు. నన్ను ఎంఎస్ రెడ్డి గారు ఇక్కడ సెక్రటరీగా చేశారు. దుక్కుపాటి మత్స్యనారాయణ గారి దగ్గర ఫస్ట్ నేను 20 సినిమాలు ప్రొడక్షన్ చేశా. ఈజ్ మై గాడ్ ఫాదర్ దుక్కుపాటి మత్స్యనారాయణ. అట్లాగే రామానాయుడు గారు, అట్లాగే ఎంఎస్ రెడ్డి గారు, అట్లాగే రాజేంద్ర ప్రసాద్ ఈ సొసైటీ ప్రెసిడెంట్గా 15 సంవత్సరాలు చేశారు. నాకు చాలా బాగా దగ్గరగా క్లోజ్గా ఉండే దాసనారాయణరావు గారు, డైరెక్టర్ రాఘవేంద్ర గారు, అందరూ నాకు అది ఇండస్ట్రీలో ఉన్న పాత వాళ్ళందరూ బాగా క్లోజు. ఈవెన్ చిరంజీవి గారు కానీ, ఈవెన్ ఇప్పుడు కొత్తగా వచ్చిన హీరోలతో నాకు పెద్ద సంబంధాలు లేవు. కానీ చిరంజీవి గారు కానీ, మోహన్ బాబు గారు కానీ, మురళీమోహన్ కానీ నాకు చాలా క్లోజ్. వాళ్ళు చాలా నాకు దగ్గరగా ఉంటారు. నేను ఫోన్ చేయగానే మా మోహన్ బాబు గారు నన్ను ఏంటి అబ్బాయి అంటాడు, మా మురళీమోహన్ గారు అయితేనేమో ఏమండి ఏంటి చెప్పండి అంటారు. అంత క్లోజ్ మాకు. ఈవెన్ మా రాఘవేంద్ర గారు ఫోన్ చేస్తే ఏంటి సున్నాయని అంటారు. అట్లా అందరితోనూ కూడా నాకు మంచి రిలేషన్షిప్ ఉంది. ఈవెన్ సురేష్ బాబు కానివ్వండి. కాకపోతే ఇప్పుడు టైం మారిపోయింది కాబట్టి, మేము కూడా పాత వాళ్ళం కాబట్టి, నేను సారథి స్టూడియోలోకి వచ్చిన కొత్తలో ఫస్ట్ నేను తీసిన సినిమా ఆత్మీయుల సినిమా. నాగేశ్వర సారు వాణిజ్య యాక్ట్ చేశారు. ఆ తర్వాత ఎన్నో సినిమాలు చేసాం. అన్నపూర్ణ పిక్చర్స్, సారథి స్టూడియో బ్యానర్లో రాధా కళ్యాణం, పెళ్లి చూపులు, మూడు ముళ్ళు, శిక్ష, జైలు పక్షి, అట్లాగే చలంగారితో సినిమా తీసాం తోటరాముడు అని. ఇటువంటి సినిమాలు తీసాం. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో యాక్టివ్గా లేము. ఇప్పుడు టెక్నిక్ అంతా మారిపోయింది. ఇప్పుడు సినిమాలు వేరు, ఆనాటి సినిమాలు వేరు. మేము కూడా ఎక్కువగా పాత సినిమాలు చూస్తాం. నేను కార్పొరేటర్గా ఫస్ట్ టైం అయినప్పుడు నా గాడ్ ఫాదర్ విజయరామారావు గారు అప్పుడు మంత్రిగా ఉండేవాళ్ళు. రీసెంట్గా ఆయన వైఫ్ కూడా పోయింది. చాలా బాధాకరమైన విషయం. ఆయనతో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 20 సంవత్సరాల నుంచి కూడా నా కాంటాక్ట్ ఆయనతో చాలా బాగా ఉంది. నాకు ఆయన చాలా కావాల్సిన పెద్ద మనిషి ఆయన. ఆ తర్వాత ఒక 2.5 hours పీజీఆర్ గారితో పనిచేశాను. పీజీఆర్ గారు కూడా నన్ను చాలా బాగా చూశారు. అసలు పీజీఆర్ గారు ఫస్ట్ డే ఎమ్మెల్యే అయ్యి, అంటే నేను కార్పొరేటర్గా ఉండగా ఆయన ఎమ్మెల్యే అయినప్పుడు ఆయన ఏం చెప్పారంటే, సూర్యనారాయణ గారు మీరు లేకుండా నేను ఎప్పుడు ఎక్కడ కూడా ఈ డివిజన్లో కొబ్బరికాయ కొట్టను, మన ఇద్దరం కలిసే చేద్దాం ఏది చేసినా సరే అన్నారు. అంత బాగా చూశారు ఆయన. ఆ తర్వాత ఇప్పుడు కార్పొరేటర్గా వచ్చినప్పుడు ఒక 2.5 years చింతల రామచంద్రారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన బీజేపీ పార్టీ అయినా కానీ నాతో బాగానే చేశారు. ఏ రకమైన ఇబ్బంది లేకుండా నాతో బాగా సహకరించారు. బాగా కావాల్సిన ఆయన. రీసెంట్గా ఆయనకి కరోనా వచ్చిందని చెప్పి నేను పలకరించాను. నేను చాలా బాధపడ్డాను. ఇప్పుడు ఆయన బాగానే ఉన్నారు, ఇంటికి కూడా వచ్చేసారు. ఇప్పుడు లేటెస్ట్గా మా ఎమ్మెల్యే గారు దానం నాగేంద్ర గారు నన్ను చాలా బాగా చూస్తున్నారు. చాలా బాగా చూస్తాం కాదు, ప్రతి విషయంలోనూ కూడా ఆయన నాకు సలహాలు ఇచ్చి ఇట్లా చేస్తే బాగుంటుందని చెప్పి ప్రతి విషయంలోనూ ఆయన కూడా నన్ను చాలా విషయాల్లో సలహాలు అడుగుతూ ఉంటారు. నాకు ఆయన చాలా పెద్ద గౌరవం ఇస్తారు. నేను ఆయనకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నిజంగా ఆయన డెఫినెట్గా ఆయన గెలుస్తారు అని చెప్పాను. ఆయన గెలిచారు, మంచి మెజారిటీతో గెలిచారు. మేమందరం చాలా కష్టపడి పనిచేసాం. దానా నాగేంద్ర గారు అంటే నాకు కూడా చాలా ఇష్టం. నేను దాదాపుగా అందరు ఎమ్మెల్యేలతో కూడా చాలా బాగా కలిసి పనిచేశాను. ఎవరితో నాకు ఏ రకమైన ఇబ్బంది లేదు. ఇవాళ ప్రజెంట్ ఎమ్మెల్యే ఆయన మాత్రం మాకు మా ఒంటి మీద ఏగ వాలనివ్వకుండా చూసుకుంటున్నాడు ఆయన మమ్మల్ని. ఏ చిన్న పని ఉన్నా కానీ మేము ఫోన్ చేస్తే ఇమీడియట్గా అటెండ్ అయ్యి ఏం సూర్యనారాయణ గారు ఏంటి ఏం చేయాలి నేను రానా అని మాకు అంత గౌరవం ఇస్తాడు ఆయన. ఆయనకి నేను మనస్ఫూర్తిగా ఇంకోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారిని చూశారు.
వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పరిపాలన కూడా చూశారు, ఇప్పుడు కేసీఆర్ గారిది. ఈ మూడిట్లలో బేరీజ్ వేసుకుంటే మీకు ఎలా అనిపిస్తుంది? చంద్రబాబు నాయుడు గారు గ్రేటే, వైఎస్ఆర్ గారు గ్రేటే. మరి ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఎంత డెవలప్ చేశారు, ఒక హైటెక్ సిటీ కానివ్వండి, మరి ఆయన చేసిన అన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానివ్వండి, లేకపోతే అది ఓఆర్ఆర్ రింగ్ రోడ్ కానివ్వండి, ఇవన్నీ కూడా మణిహారాలు హైదరాబాద్కి. వాళ్ళందరూ మరి ఎంత కష్టపడితే ఇవన్నీ వచ్చినాయి, ఊరికినే రావు కదా. మరి అటువంటి హైదరాబాద్ని ఇవాళ సపరేట్ తెలంగాణ కనుక వచ్చిన తర్వాత ఇవాళ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టే ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్ వచ్చింది, లేకపోతే వచ్చేది కాదు. ఇవాళ తెలంగాణలో ఎన్ని పంటలు పండుతాయి, ఎంత నీళ్ళు వస్తాయి, ఎంతమంది హ్యాపీగా ఉన్నారంటే కేవలం కేసీఆర్ గారే. ఒక్క విషయం మాత్రం నేను చెప్పగలను, భారతదేశంలో ఏ ముఖ్యమంత్రికి లేనంత అవగాహన ప్రాజెక్టుల మీద కానివ్వండి, ఆ స్టేట్లో ఉండే పొలాల మీద కానివ్వండి, ఆ స్టేట్లో ఉండే మిగిలిన విషయాల గురించి కానివ్వండి, నదుల గురించి కానివ్వండి, బాగా అవగాహన ఉన్న ముఖ్యమంత్రి, ఏకైక ముఖ్యమంత్రి మన తెలంగాణ ముఖ్యమంత్రి మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. ఆయనకి తెలియనిదంటూ ఈ స్టేట్లో ఏమీ లేదు. ఈ గోదావరి ఎటు నుంచి వెళ్తుంది, కృష్ణానది ఎటు నుంచి వెళ్తుంది, దాంట్లో మన వాటా ఎంత వస్తుంది, అట్లాగే ఎన్ని ఎకరాలు ఉన్నాయి, ఎన్ని హెక్టార్ల భూమి ఉంది తెలంగాణలో, ఎక్కడెక్కడ ఏ పంటలు వేస్తే బాగుంటుంది, ఏ పంటలు వేస్తే రైతులకు లాభం వస్తుంది, ఎవ్రీథింగ్ ఈజ్ పక్కా నెంబర్ 1 ముఖ్యమంత్రి అంటే హీఈస్ నెంబర్ 1, దట్స్ ఆల్. ఇంకా వేరే ముఖ్యమంత్రికి ఇంత అవగాహన లేదు. రేపు పొద్దున ఇంకో ముఖ్యమంత్రి ఇవాళ కేటీఆర్ గారు నెక్స్ట్ కాబోయే ముఖ్యమంత్రి డెఫినెట్గా అంత అవగాహన ఈయనకు కూడా వస్తే ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈయనకు కూడా అంత కుర్రాడు తెలుసుకుంటున్నాడని అన్నీ తెలిసి ఈయన కూడా వాళ్ళ నాన్న దగ్గర బోళ్ళంత తరఫేది పొందుతున్నాడు. కాబోయే ముఖ్యమంత్రి ఈయనే కాబట్టి ఈయనకు కూడా అంత నాలెడ్జ్ ఉంటుంది, 100% ఉంటుంది. బంగారు తెలంగాణ చేశారు అని చెప్పడానికి రీసెంట్గా ఆయన ఇంకో ప్రాజెక్ట్ ఓపెన్ చేశారు మొన్న. ఇటువంటి ప్రాజెక్టులు సామాన్యం అండి. ప్రజల్లోకి వెళ్ళి ప్రాజెక్టులు కట్టి ఆ నీళ్లు తీసుకొచ్చి ఆ ఉన్న పొలాన్ని సస్యశ్యామలం చేయటం అనేది అది మామూలు పనే. అందరి వల్ల అవుతుంది అది. అది ఏ కొద్ది మంది వల్ల అవుతుంది, ఆ కొద్ది మంది కేసీఆర్ గారు అంతే. కేసీఆర్ అంతే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. 30 సంవత్సరాల పైచీలకు ఫిలిం కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ సెక్రటరీగా పనిచేస్తూ, మరి అలాగనే రాజకీయ రంగంలో కూడా 2 పర్యాయాలు కార్పొరేటర్ అవుతూ, చంద్రబాబు నాయుడు అయితేనేమి, వైఎస్ఆర్ అయితేనేమి, కేసీఆర్ మరి ముగ్గురు కూడా ఉన్నటువంటి రాజకీయంలో కూడా పనిచేస్తూ, మరి సామాన్య ప్రజల నుంచి మరి సినిమా హీరోలు అందరి వరకు కూడా పరిచయం ఉన్నటువంటి వ్యక్తి. మరి జూబ్లీహిల్స్ కార్పొరేటర్ కాజా సూర్యనారాయణ గారితో మనం సుదీర్ఘమైనటువంటి ఇంటర్వ్యూ తీసాము. మరి వీరిలో అన్ని విషయాలు మరి కరోనాతో సహా స్టార్ట్ అయ్యి డెవలప్మెంట్ వరకు ఉన్న విషయాలు అన్నీ చూసాము. చూస్తున్నాండి విత్ న్యూస్ కెమెరా విజ్జిరెడ్డితో మీ సురేష్ దండు.